హాయ్ అండి, వెల్కమ్ టు కవీస్ గార్డెన్. కవీస్ గార్డెన్లో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ని పరిచయం చేస్తున్నాను. ఇది కింగ్స్ మ్యాంటల్ అని, పొటాటో బుష్ వైన్ అని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇదైతే అసలు విరగబూస్తుంది అంటారు కదా, అలా పూస్తుంది. ఇంత చిన్న చెట్టు చూసారా, అసలు యాక్చువల్లీ చాలా చిన్న కొమ్మ. నేను ఇలా తెచ్చి పెట్టాను, దీనికి కొమ్మతోనే నాటుతుంది, వేర్లు ఉండాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇది నా బెస్ట్ ఫ్రెండ్ మంజుల మ్యామ్ వాళ్ళ గార్డెన్ నుండి తెచ్చుకున్నాను. చిన్న జస్ట్ ఇంతే ట్విగ్. ఆ ట్విగ్ పెడితే ఇలా చూసారా. సో ఎన్ని పువ్వులు ఈరోజు అయితే, అసలు ఇది సీజన్ అండి. సో గుత్తులుగా పూస్తుంది. ఇంత చిన్న చెట్టు మీకు ఎన్ని పువ్వులు పూసిందో చూడండి. చెట్టు నిండా వైలెట్ కలర్లో అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో మనకి దేవుడికి పెట్టినా కూడా ఈ పువ్వులు సాయంత్రం దాకా వాడిపోకుండా భలే ఉంటాయండి. అండ్ నేను దీనికి ఇది మా పెళ్ళిలో ఇచ్చిన గిన్నెలు వేసుకునే చిక్కు, బోల చిక్కు అంటారు కదా, ఆ చిక్కుకి బారిచ్చాను. అండ్ అందులో ఇంకో దీన్ని ఏమంటాం మనము, మొక్క పేరు నాకు నోట్లోనే ఉంది, మీరే చెప్పండి దీన్ని ఏమంటాం. అరే గుర్తు రావట్లేదు. సో మీరు చెప్పండి ఈ మొక్కని ఏమంటామో. దీని ఫ్లవర్స్ కూడా భలే వస్తాయి. సో ఇది మొత్తానికి ఈరోజు నేను చెప్పే కింగ్స్ మ్యాంటల్ అని, పొటాటో బుష్ వైన్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఏది పేరుతో మనకేంటి చెప్పండి, చక్కగా పువ్వులు పూస్తుంది. చెట్టు నిండా పువ్వులు పూస్తే చెట్టు. నేను చాలామందికి మొక్క ఇచ్చాను. మా ఇంటికి ఎవరు వచ్చినా ఇందులో ఇదొక వెరైటీ ఉంటుంది. ఇదిగోండి, ఇది క్రీమ్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్. ఇందులోనే ఇది బ్లూ అండ్ వైట్ మిక్స్ ఉంటుంది. అదేమో వాయిలెట్, ఇదేమో వైట్. సో ఇప్పుడైతే నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. సో ఈ అద్భుతమైన మొక్క రండి, మా మంచిర్యాలకి కవీస్ గార్డెన్కి రండి, మీ సొంతం అవుతుంది. అండ్ ఇది మనకి నర్సరీస్లో కూడా చాలా తక్కువ ప్రైస్ అండి, 30 to 50 రూపీస్లో దొరుకుతుంది. సో ఈ ఆకులు గుర్తుపెట్టుకోండి మీరు, మొగ్గలు ఉన్నా లేకున్నా. అండ్ మొగ్గ కూడా భలే ఉంటుందండి. ఇదిగో చూసారా, ఇలా వచ్చి పువ్వు పూయడం కూడా ఇలా పొడుగ్గా ఉండి, అంటే హైబిస్కస్ లాగా. ఇది హెర్బేషియే ఫ్యామిలీ అండి. సో మందార పువ్వు ఇలా పొడుగ్గా వచ్చి మళ్ళీ అక్కడ పువ్వు ఉంటుంది కదా, అలాగే పూస్తుంది. సో ఇది నా కవీస్ గార్డెన్లో ఫ్లడ్కి తట్టుకొని నిలబడిన మొండి మొక్క. ఇది కూడా నాలాంటి మొండి మొక్క. సో అస్సలు భయపడాల్సిన పని లేదు. సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా మనం తట్టుకోవాలి అని సింబాలిక్గా చెప్పిన మొక్కలన్నమాట. ఈరోజు మనం పూజకి కోసుకెళ్ళిపోదాము. ఒకే చోట కొయ్యను నేను, 3 ఉన్న చోట ఒకటి కోస్తాను. దేవుడికి కూడా తెలుసు అన్నీ కోసి నాకే పెట్టేయాలని ఏమీ ఆశపడడన్నమాట భగవంతుడు. ఓకేనా. అసలు నాకు చెట్టుని పువ్వులు కొయ్యాలంటే చాలా బాధ అనిపిస్తుంది, బట్ కోయాలి, భగవంతుడికే కదా. సో అన్నీ కోయకుండా కొన్ని కోస్తూ ఉంటాను. సో ఇది ఈరోజు కవీస్ గార్డెన్లో మీరు చూసిన మొక్క. సో ఇది మన బయట ఎన్ని కుండీలు ఉండేవో మీకు గుర్తే ఉండుంటుంది. అక్కడి దాకా ఆ చివర మాది 40/60 ప్లాట్, అంత పొడుగు. అక్కడి నుండి అక్కడి వరకు కూడా రకరకాల కుండీలు ఉండేవి, మీకు గుర్తుండే ఉంటుంది, నా వీడియోస్లో చూశారు. చాలా పువ్వులు పూసేవి. ఏం చేస్తాం, మళ్ళీ సరిదిద్దుకోవడం కాదు, మళ్ళీ పెంచుకుందాం, మళ్ళీ సెట్ చేసుకుందాం గార్డెన్ని. అండ్ ఈరోజు ఒక తెల్ల మందార పూసింది. అండ్ ఇక్కడ కూడా మందారలు మళ్ళీ చిగురిస్తున్నాయి. అండ్ ఇక్కడ కనబడింది మొగ్గ. వావ్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ హైబిస్కస్, పూయబోతుంది. అండ్ ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉండేవి, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగురిస్తాయి. అండ్ ఇది దశేరి మామిడి చెట్టు. సో 2 మందారాలు పూసాయి ఈరోజు. అండ్ ఇది మన మామూలు లోకల్ మందార. నేను దేవుడికి చాలా ఎవరికైనా చెప్తుంటాను కూడా, ప్లీజ్ వేరే వాటిని ముట్టకండి, ఇదిగో దేవుడి కోసం మీకు ఇక్కడ మంచి డార్క్ రెడ్ రిక్క మందారం ఇది. సో ఇది మీకోసమే అని చెప్పి వదిలేశాను అని చెప్తుంటాను. సో రకరకాల చెట్లు మళ్ళీ మనం
చేసుకుందాం. దసరా వెకేషన్లో అప్పుడు మట్టి తెప్పించుకొని మళ్ళీ నా మొక్కలన్నిటినీ తిరిగి తెచ్చుకుంటాను. ఓకే అండి, బాయ్. ఈరోజు ఈ పువ్వులు మనం దేవుడికి పెట్టుకుందాం. బాయ్ అండి, బాయ్.